ఓం శాంతి. ఈరోజు ఆదివారం రివైజ్ అవేక్త మురళి 27/3/88 రివైజ్ డేట్. మరి బాబా చెప్తారు ఈ వాణిలో ముఖ్యంగా నక్షత్రాలను గురించి చెప్తారు. నక్షత్రాల్లో కూడా వెరైటీ టైప్ నక్షత్రాలు, ముఖ్యంగా సఫలత నక్షత్రాన్ని శ్రేష్టత అని గురించి చెప్తారు. సర్వశ్రేష్ఠ నక్షత్రం అన్నిటికంటే శ్రేష్టమైనది సఫలతా నక్షత్రం. మళ్ళీ బాబా చెప్తారు, आज ज्ञान सूर्य ज्ञान चंद्रमा अपने अलौकिक तारामंडल को देख रहे हैं. ये अलौकिक विचित्र तारामंडल है जिसकी विशेषता सिर्फ बाप और ब्राह्मण बच्चे ही जानते हैं. हर एक सितारा अपनी चमक से इस विश्व को रोशनी दे रही है. बाप दादा हर एक सितारे की विशेषता देख रहे हैं. कोई श्रेष्ठ भाग्यवान लकी सितारे हैं, कोई बाप के समीप के सितारे हैं, कोई दूर के सितारे हैं. है सभी सितारे, लेकिन विशेषता भिन्न भिन्न होने के कारण सेवा में और स्व प्राप्ति में अलग अलग फल की प्राप्ति अनुभव करने वाले हैं. అంటే ఈరోజు జ్ఞాన సూర్యుడు మరి జ్ఞాన చంద్రమ అంటే శివ బాబా మరి బ్రహ్మ బాబా తన అలౌకిక తారామండలిని చూస్తున్నారు. ఈ అలౌకికమైన విచిత్ర తారామండల్లో అంటే నక్షత్ర మండలాలు తారామండల్లో అందరిది వాళ్ళది విశేషత. కొందరు అంటే అందరూ విశేష ఆత్మలే. ఆ విశేషతాల్ని బాప్ దాదా చూస్తారు. తండ్రి మరి బ్రాహ్మణ్ బిడ్డలకు ఈ తారామండలిది విశేషత ఏమీని తెలుసు. వేరే ఎవరికి ఈ తారామండలిని గురించి తెలీదు. అంటే ఇది ఆత్మిక అలౌకిక తారామండల్. దీని గురించి బాబాకు తెలుసు, మరి బ్రాహ్మణ్ బిడ్డలకు తెలుసు. ప్రతి ఒక్క నక్షత్రం తనది మెరుస్తూ ఉన్నారు. దీంట్లో ఈ ఎంత మెరుస్తూ ఉన్నారో అంత విశ్వానికి రోషిని ఇస్తూ ఉన్నారు, ప్రకాశం. కొందరు ఎక్కువ ప్రకాశం ఇస్తున్నారు, కొందరు ఎంత. బాప్ దాదా ప్రతి ఒక్క నక్షత్రాన్ని విశేషతాన్ని చూస్తున్నారు. కొందరు శ్రేష్ఠ భాగ్యవాన్ అదృష్ట నక్షత్రాలు అయినారు. అంటే నక్షత్రంలో కూడా అదృష్టాని నక్షత్రం భాగ్యవాన్ నక్షత్రం. మరి కొందరు శివబాబాకు సమీపంగా ఉండే నక్షత్రాలు అయినారు, కొందరు దూరంగా ఉండే నక్షత్రాలు అయినారు. అందరూ నక్షత్రాలే. అయితే వాళ్ళ విశేషత అనుసారంగా వాళ్ళ సేవలో మరి స్వ ఉన్నతిలో వేరే ఫలం ప్రాప్తి చేసుకునే అనుభవం చేసేవాళ్ళు వేరే ఫలాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు. कोई सदा ही सहज सितारे इसलिए सहज प्राप्ति का फल अनुभव करते हैं. కొందరు మరి సహజ నక్షత్ర అయింది, సహజ ప్రాప్తిని ఫల అనుభవం చేస్తూ ఉన్నారు. और कोई मेहनत करने के सितारे हैं, चाहे थोड़ी मेहनत हो चाहे ज़्यादा, लेकिन बहुत करके मेहनत के अनुभव के बाद फल की प्राप्ति का अनुभव करते हैं. అంటే కొందరు సహజంగానే అన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు, కొందరు చాలా ప్రయత్నం చేసిన తర్వాత ప్రాప్తి చేసుకుంటారు. అంటే కొందరు కొంచెం ప్రయత్నం చేస్తారు, కొందరు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం తర్వాత కొంచెం ప్రాప్తిని అనుభవం చేస్తారు. కొందరు సహజంగానే అన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. కొందరు ఉన్నారు, कोई सदा कर्म के पहले अधिकार का अनुभव करते हैं कि सफलता हमारे जन्म सिद्ध अधिकार.
इसलिए निश्चय और नशे से कर्म करने के कारण कर्म की सफलता सहज अनुभव करते। इसको कहा जाता है सफलता के सितारा। మళ్ళా కొందరు ఉన్నారు సదా కర్మ చేసేందుకు ముందే వాళ్ళు అధికారాన్ని అనుభవం చేస్తారు. ఏమి అధికారం? సఫలత నా జన్మసిద్ధ అధికారం అట్లా అని అనుభవం చేస్తారు. ఈ నిశ్చయంతో ఈ నషతో కర్మం చేసే దానివల్ల వాళ్ళకు సఫలత గ్యారంటీ అనుభవం అవుతూ ఉంది. సో వాళ్ళు చాలా శ్రేష్టమైన నక్షత్రం సఫలతా స్వరూప నక్షత్రం. మీరు ఏం అనుభవం చేస్తున్నారు చూడండి, మీరు ఎట్లాంటి నక్షత్రమైనారు. ఇదే నిశ్చయ నషతో కర్మం చేస్తారా, సఫలత నా జన్మసిద్ధ అధికారం ఎట్లా అని అప్పుడు సఫలత గ్యారంటీ ప్రాప్తి అయిపోతుంది. తో సబ్సే శ్రేష్ఠ సఫలతకే సితారే బాబా అని చెప్తారు. అందరికంటే శ్రేష్టమైన నక్షత్రం సఫలతా నక్షత్రం. क्योंकि वो सदा ज्ञान सूर्य ज्ञान चंद्रमा के समीप है. ఎందుకంటే సఫలతా నక్షత్రాలు సదా జ్ఞాన సూర్యుడు మరి జ్ఞాన చంద్రుడు దగ్గర ఉన్నారు. దగ్గర ఉండేదంటే సమానంగా ఉన్నారు. సూర్య సమానంగా అన్నీ చేస్తూ ఉంటారు. జ్ఞాన చంద్రమ బ్రహ్మ బాబాని పూర్తిగా ఫాలో చేసుకుని ఉంటారు. అందువల్ల సమీపత అనే అనుభవం చేస్తారు. సమీపతలో ఉండే దానివల్ల శక్తిశాలి కూడా అయినారు. సఫలత కూడా ఎక్కువగా ప్రాప్తి అయింది. అంటే బాప్ సమాన్ మోస్ట్లీ అన్ని పని కూడా బాప్ సమాన్ చేస్తారు. అందుకే శక్తిశాలిగాను ఉన్నారు. సఫలత కూడా ఎక్కువగా వాళ్ళకు ప్రాప్తి అయింది. तो इसलिए शक्तिशाली भी है और सफलता के भी अधिकारी है. कोई शक्तिशाली है लेकिन सदा शक्तिशाली नहीं है. इसलिए सदा एक जैसे चमक रहे हैं. वैरायटी सितारों की रिमझिम अति प्यारी भी लगती है. सेवा सभी सितारे करते हैं, लेकिन समीप के सितारे औरों को भी सूर्य और चंद्रमा की समीप लाने की सेवादारी बनते. బాబా చెప్తారు కొందరు శక్తిశాలిగా లేదు అంటే శక్తి ఉంది కానీ సదా శక్తిశాలిగా లేదు. అందుకోసమే ఏకరస అవస్థలో వాళ్ళ మెరుపు లేదు. ఒకసారి బాగా మెరుస్తారు, ఒకసారి డల్ అయిపోతారు. వెరైటీ నక్షత్రాలు చూసేదానికి ఏమో బాగానే ఉన్నారు. సేవ అందరూ చేస్తున్నారు, అందరూ నక్షత్రాలను సేవ చేస్తారు. అయితే కొందరు ఎట్లా సేవ చేస్తారంటే వేరే వాళ్ళని కూడా జ్ఞాన సూర్య జ్ఞాన చంద్రమకు సమీపలో తీసుకొచ్చే సేవ చేస్తారు. సమీపలో తీసుకొచ్చేదంటే వాళ్ళ సమాన స్థితిని అనుభవం చేయిస్తారు. శివబాబా సమాన స్థితి, బ్రహ్మ బాబా సమాన స్థితి. ఆ స్థితిలో వాళ్ళకు అనుభవం చేయించే దానివల్ల వాళ్ళు సమీప సేవాధారి అయిపోతారు. వేరే వాళ్ళని కూడా అట్లా సమీప సేవాధారిగా రెడీ చేస్తారు. ఎవరు? సదా శక్తిశాలి మరి सफलता को अधिकारी आत्मा. तो हर एक अपने से पूछे कि मैं कौन सा सितारा हूँ. బాబా చెప్తారు అందరూ ఇప్పుడు వాళ్ళని చూసుకోండి, నేను ఎట్లాంటి నక్షత్ర అయినా. लवली सितारे हो, लकी सितारे हो या सदा शक्तिशाली सितारे हो, मेहनत अनुभव करने वाले हो या सदा सहज सफलता का सितारे हो. బాబా చెప్తారు ఇప్పుడు మీరు మిమ్మల్ని చూసుకోండి, మీరు ఎట్లాంటి వాళ్ళు. సదా లవ్లీ నక్షత్రమా లే లక్కీ నక్షత్రమా, లక్కీ స్టారా లవ్లీ స్టారా, లే సదా శక్తిశాలి స్టార్ అయినారా, లే కొంచెం ప్రయత్నం చేసిన తర్వాత కొంచెం అనుభవం చేసేవాళ్ళు అయినారా, సదా సహజ సఫలత వాళ్ళు అయినారా, అలే అప్పుడప్పుడు చూసుకోండి ఎట్లాంటి నక్షత్రాలు అయినారు. ज्ञान सूर्य बाप सभी सितारों को बेहद की रोशनी व शक्ति देते हैं, लेकिन
समीप और दूर के होने के कारण अंतर पड़ जाता है. జ్ఞాన సూర్య తండ్రి ఏమో అందరికీ అన్ని నక్షత్రాలకు ఒకే సమంగా ప్రకాశం ఇస్తారు, శక్తిని ఇస్తారు. అయితే సమీపంలో ఉండే వాళ్ళపైన ఎక్కువ పడుతుంది, దూరంగా ఉండే కారణం నుంచి వాళ్ళకు రిసీవింగ్ పవర్ తక్కువైపోయింది. అంటే దూరం అంటే ఏమి దూరం, బాప్ సమాన్ అయ్యే దాంట్లో దూరం, సంబంధుల దూరం చెప్తారు కదా, దూర సంబంధులు అట్లా, దగ్గర సంబంధులు దూర సంబంధులు. కొందరు బాబాకు దగ్గర సంబంధులు అయినారు, కొందరు ఊరికే బాబా బాబా అని ఇట్లా చెప్తారు, కానీ ఆ పూర్తిగా సంబంధాన్ని అనుభవం చేయలేదు. కొందరు బాప్ సమాన స్థితిని ప్రాక్టీస్ చేస్తే సమీపంలో వచ్చినారు, కొందరు అప్పుడప్పుడు చేస్తారు, అప్పుడప్పుడు లేదు, అందువల్ల దూరం అయిపోతారు. దానికోసం ఈ ప్రకాశం కానీ శక్తి కానీ ప్రాప్తి చేసుకునే దాంట్లో కూడా తేడా వచ్చేస్తుంది. తో సమీప సంబంధం, ఎంత సమీప సంబంధమో అంత వాళ్ళపైన ప్రకాశం మరియు శక్తి విశేషంగా పడుతూ ఉంటుంది. ఏంటంటే సమీప నక్షత్రాన్ని లక్ష్యమే అది, బాప్ సమాన్ అయిపోవాలి అట్లా. ఎవరు సమాన్ అవుతూ ఉంటారో వాళ్ళు సమీపంలో ఉంటారు, సమీపంగా ఉండేవాళ్ళు సమాన్ అవుతూ ఉంటారు. అందువల్ల మనం చూసుకోవాలి, బాబా దగ్గర సర్వ సంబంధం బాగా డీప్గా ఉందా, లే ఊరికే పైన పైన బాబా దగ్గర సంబంధం పెట్టుకొని లౌకిక వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ పెట్టుకుంటారు. బాప్ సమాన్ స్టేజ్ బాగుందా, లేదు లౌకిక సంబంధులతో చేరి వాళ్ళ స్టేజ్ కూడా మీకు వచ్చేస్తుంది. ఎట్లా ఉన్నారు చూసుకోండి. పూర్తిగా శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటారా, లేదు అప్పుడప్పుడు శ్రీమత్లో నడుచుకుంటారు. तो इसलिए बाप दादा सभी सितारों को सदा यही इशारा देते हैं कि लकी और लवली ये तो सभी बने हो ना, अभी आगे अपने को यही देखो कि सदा समीप रहने वाले सहज सफलता का अनुभव करने वाली सफलता के सितारे कहाँ तक बने हैं. बाप दादा ఏమో అందరినే అందరూ నక్షత్రాలే, అందరిది ఇషారా ఏమో అందరికి గీస్తారు, లక్కీ మరి లవ్లీ సితారే అయినారు. అయితే ఇప్పుడు చూసుకోండి, ఎంత సమీపంలో వచ్చినారు, ఎంత సహజ ప్రాప్తిని అనుభవం చేస్తున్నారు, సఫలత సితారా ఎంతవరకు అయినారు చూసుకోండి. అంటే బాబాకు సమీప సంబంధంలో ఉండాలి, బాప్ సమాన్ అయ్యేసి సహజంగా సఫలతని అనుభవం చేసేవాళ్ళు కావాలి. अभी गिरने वाली तारे तो नहीं होना, या पूंछ वाली तारे तो नहीं हो. ఇప్పుడు కింద పడే నక్షత్రం కాదు కదా, పైన చూస్తే ఒక్కొక్కసారి నక్షత్రం పడుతూ ఉంటుంది, అట్లా పడే నక్షత్రాలను చూడకూడదు చెప్తారు. బాబా బిడ్డలేమో ఇప్పుడు కింద పడే వాళ్ళు కాదు కదా. మరి కొన్ని నక్షత్రాల్లో తోక ఉంటుంది, తోక నక్షత్రం చాలా డేంజర్. మీకేమి తోక లేదు కదా, తోక నక్షత్రమైనారా. తో మళ్ళీ తోక నక్షత్రం అంటే తోక ఉంటుంది కొన్ని నక్షత్రానికి, అది చాలా డేంజర్. అది ఆ నక్షత్రం ఇక్కడ ఎవరంటే ఎవరు గడి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వాళ్ళు. तो पूंछ वाला तारा उसको कहते हैं जो बार बार स्वयं से व बाप से व निमित्त बनी हुई आत्माओं से क्यों क्या कैसे प्रश्न पूछते ही रहते. बार बार पूछने वाला ही पूंछ वाला तारा है. బాగా చెప్తారు, ఎవరు స్వయమే చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకు నేను ఇట్లా చేయాలా, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ప్రశ్నలు తన కోసం కూడా మరి బాబా దగ్గర కూడా అడుగుతూ ఉంటారు చాలా ప్రశ్నలు. నిమిత్త ఆత్మల దగ్గర కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇట్లా చేయాలా, అది ఎందుకు ఇట్లా అవుతుంది, ఏం చేయాలా, ఎట్లా చేయాలని. సో ఎవరు ప్రశ్నలు గడి అడుగుతూనే ఉంటారు వాళ్ళు పూంచ్ వాళ్ళ తార అని చెప్తారు.
అంటే తోగ నక్షత్రం. ఎందుకు ఏమి ప్రశ్నలదే ప్రశ్నలు కంటిన్యూగా వస్తూ ఉంటుంది తోగలాగా. ఐసేతో నై హోనా బాబా అడుగుతారు. మీరు ఇట్లా ఏం కాదు కదా. చాలామంది సంశయంతో క్వశ్చన్స్, డ్రామాలో నిశ్చయం లేదంటే క్వశ్చన్లు, ఇట్లా క్వశ్చన్. तो सफलता की सितारे जितने हर कार्य में सफलता समाई हुई है, ऐसे सितारा सदा ही बाप के समीप अर्थात साथ है. అంటే సఫలత నక్షత్రం ప్రతి కర్మలో కూడా వాళ్ళకు సఫలత ఉంటుంది. అట్లా నక్షత్రాలు తండ్రికి చాలా సమీపంగా ఉంటారంటే సదా బాబా సాతి అయ్యి ఉంటారు. సాతి అయ్యేసి దగ్గరగా ఉంటారు, మరి సమాన స్థితిలో ఉంటారు. అందుకే వాళ్ళకు ప్రతి కర్మలో కూడా సఫలత వస్తుంది. ఇట్లా సఫలత సితారా అయినారా. विशेषताएं सुनी है ना. अभी इन विशेषताओं को स्वयं में धारण कर सदा सफलता के सितारा बनो. समझा क्या करना, क्या बनना है. लकी और लवली के साथ साथ सफलता के सितारा ये श्रेष्ठता सदा अनुभव करते रहो. బాగా చెప్తారు. ఇప్పుడు విశేషతాలంతా విన్నారు కదా, ఎవరు ఏ నక్షత్రం ఎట్లా అని. సో విశేషతాల్ని స్వయంలో ధారణ చేసుకొని సదా సఫలత నక్షత్రం కావాలి. అర్థమైందా ఏం చేయాలని బాగా చెప్తారు. మీరు ప్రియంగా ఏమో ఉన్నారు, భాగ్యశాలి నక్షత్రం కూడా అయినారు, భాగ్య నక్షత్రం అయినారు, ప్రియంగా ఉండే నక్షత్రం అయినారు. కానీ సఫలత నక్షత్రం కావాలి. అదే చాలా శ్రేష్టత. దాని జీవనంలో అనుభవం చేస్తూ ఉండండి. అచ్చా, आज सभी से मिलना है. बाप दादा आज विशेष मिलने के लिए आए हैं. सभी का यही लक्ष्य रहता है कि मिलना है. బాబా వచ్చినారంటే అందరికీ సంకల్పం ఉంటుంది, మిలన్ చెయ్యాలి. అట్లా అని మొదట్లంతా గ్రూప్ బై గ్రూప్ బాబా మిలన్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు స్పెషల్గా అందరినీ ఒక్కొక్క గ్రూప్ని కూడా సపరేట్గా మిలన్ చేసానికి బాబా వచ్చినారు. లక్ష్యమే అదే కదా. మధుబన్ పోయేది అంటే బాబాని మిలన్ చేసేది. జనరల్గా మాట్లాడేది వేరే, పర్సనల్గా మిలన్ చేసేది మొదట్లంతా ఈ ప్రోగ్రాం ఉండింది. చాలా బాగుండింది. ఒక్కొక్కరి దగ్గర బాబా మాట్లాడుతూ ఉంటుంది. लेकिन बच्चों की लहर को देख करके बाबा को सभी बच्चों को खुश करना होता है. బిడ్డలది ఎంత చాలా ఇంట్రెస్ట్గా వచ్చినారు బాబా మిలన్లో. ఇది చూసేసి బాబా అనుకుంటారు, నేను అందరినీ ఖుషి చేయాలి, తృప్తి చేయాలి. అందుకే ఒక్కొక్కరిని కూడా బాబా మిలన్ చేస్తారు. క్యూంకి బచ్చోं की खुशी में बाप की खुशी है. బిడ్డలు సంతోషంగా ఉంటేనే బాబా కూడా సంతోషంగా ఉంటారు కదా. బిడ్డలు సంతోషంలోనే తండ్రి సంతోషం ఉంది. అందువల్ల తండ్రి బిడ్డలను సంతోషం చేసాని కోసం ఒక్కొక్కరిని కూడా మిలన్ చేస్తారు. तो आजकल की लहर है अलग मिलने की. సపరేట్గా ఒక్కొక్కరిని మిలన్ చేసేది. అంటే బాబా మొదట్లంతా అట్లా చేస్తూ ఉంటుంది. ఇది వాణి 88. అప్పుడు ప్రతి ఒక్కరిని పర్సనల్గా మిలన్ చేస్తూ ఉంటుంది బాబా. చాలా బాగుంది. రాత్రంతా మిలన్ చేశారు. तो सागर को भी यही लहर अपना आना पड़ता है, यही लहर में आना पड़ता है. इस सीज़न की लहर ये है, इसलिए रथ को भी विशेष सकाश देख चला रहे हैं. అంటే ఈ సీజన్ది అలలు ఇదే మిలన్ చేసేది. అందుకోసం బాబా ప్రత్యక్షంగా అందరినీ స్పెషల్గా మిలన్ చేసానికి వచ్చినారు. ఇదే అల బాబాకు కూడా ఉంది. అందువల్ల ఆ రథానికి స్పెషల్గా శక్తి ఇచ్చి బాబా కూర్చున్నారు. అందరినీ రాత్రంతా కూడా మిలన్ చేశాను. अच्छा, चारों ओर के अलौकिक तारा मंडल के अलौकिक सितारों को सदा विश्व को रोशनी दे
अंधकार को मिटाने वाली चमकते हुए सितारों को, सदा बाप के समीप रहने वाले श्रेष्ठ सफलता के सितारों को, अनेक आत्माओं के भाग्य की रेखा परिवर्तन करने वाले भाग्यवान सितारों को, ज्ञान सूर्य ज्ञान चंद्रमा बाप दादा का विशेष याद प्यार और नमस्ते। మరి బాబా పర్సనల్గా మిలన్ చేస్తారు, అది కూడా వినండి ఎంత బాగుంది। सदा बाबा चौतर सदा हर आत्मा को सुख देने वाले सुखदाता बाप के बच्चे ऐसे अनुभव करते हो ना, सबको सुख देने की विशेषता है। तो ये भी ड्रामा अनुसार विशेष मिली हुई है। ये विशेषता सभी को नहीं मिलती है। जो सबको सुख देता है उसको सबके आशीर्वाद मिलती है, इसलिए स्वयं को सदा सुख में अनुभव करते हैं। तो इस विशेषता से वर्तमान भी अच्छा और भविष्य भी अच्छा बन जाएंगे। कितना अच्छा पार्ट है, जो सबका प्यार भी मिलता है, सबके आशीर्वाद भी मिलता है। इसको कहते हैं एक देना 1000 पाना। तो सेवा में सुख देते हो ना, इसलिए सबका प्यार भी मिलता है। यही विशेषता सदा कायम रखना है। అంటే బాబా చెప్తారు, ప్రతి ఒక్కరు స్వయంను చూసుకోండి, సదా అందరికీ సుఖం ఇచ్చేవాళ్ళు అయినారా, సుఖదాత బిడ్డలు సదా సుఖం ఇచ్చేవాళ్ళు ఇట్లా అనుభవం చేస్తారా? ఎవరు అందరికీ సుఖం ఇస్తారు? డ్రామా అనుసారంగా వాళ్ళకి ఇది స్పెషల్ పార్ట్ దొరికింది, అందరికీ ఈ పార్ట్ దొరకదు, సుఖం ఇచ్చే పార్ట్। చాలా విశేష ఆత్మలకు సుఖం ఇచ్చే పార్ట్ దొరికింది। ఈ విశేషత బాబా చెప్తారు అందరికీ లేదు। ఎవరు అందరికీ సుఖం ఇస్తారు, వాళ్ళకు అందరి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది। అందువల్ల స్వయం చూసుకోండి, నేను సదా సుఖంగా ఉండేది అనుభవం చేస్తున్నాను, స్వయం కూడా సదా సుఖంగా ఉంటారు, వేరే వాళ్ళకి కూడా సుఖం ఇస్తారు। ఆశీర్వాదం ఆధారంలో కూడా సుఖం దొరుకుతూ ఉంటుంది। అందుకే బాబా చెప్తారు ఈ విశేషత ద్వారా వర్తమాన సమయం కూడా బాగుంటుంది, భవిష్యం కూడా బాగా అయిపోతుంది। ఎంత మంచి పార్ట్ ఇది, అందరికీ సుఖం ఇచ్చేది। ఎవరు సుఖం ఇచ్చే పార్ట్ చేస్తారు వాళ్ళంటే అందరికీ ప్రియం, అందరి ఆశీర్వాదం వాళ్ళకి దొరుకుతుంది। అందుకే చెప్తారు ఒకటి ఇచ్చేది 1000 తీసుకునేది, అంటే ఒకసారి సుఖం ఇస్తే 1000 సారి అన్ని ప్రాప్తి అవుతుంది। సో సేవలో సదా సుఖం ఇస్తూ ఉండండి, అప్పుడు అందరికీ ప్రియంగా ఉంటారు। ఈ విశేషతాన్ని సదా కాయంగా పెట్టుకోండి। మళ్ళీ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే బాబా सदा अपने को सर्वशक्तिमान बाप की शक्तिशाली आत्मा हूँ ऐसा अनुभव करते हो। सदा నేను సర్వశక్తిమాన్ తండ్రి బిడ్డ శక్తిశాలి ఆత్మ అట్లా అని అనుభవం చేస్తున్నారా? शक्तिशाली आत्मा सदा स्वयं को भी संतुष्ट रखती है और दूसरों को भी संतुष्ट करती है। ऐसे शक्तिशाली हो బాగా చెప్తారు, శక్తిశాలి ఆత్మ స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, వేరే వాళ్ళని కూడా సంతుష్టంగా చేస్తారు। ఇట్లా శక్తిశాలి ఆత్మ అయినారా? संतुष्टता ही महानता है। शक्तिशाली आत्मा अर्थात संतुष्टता के खजानों से भरपूर रहने वाली आत्मा। तो इसी स्मृति से सदा आगे बढ़ते चलो, यही खजाना सर्व को भरपूर करने वाला है। బాబా చెప్తారు ఈ సదా ఇదే స్మృతి పెట్టుకోండి, నేను శక్తిశాలి ఆత్మ అంటే సంతుష్టంగా ఉండే ఆత్మ, ఇదే స్మృతిలో ఉండి ముందు పోతూ ఉండండి। ఈ ఖజానా నుంచే అన్ని ఖజానా కూడా నిండుతుంది। మళ్ళా బాబా చెప్తారు మూడో పాయింట్, बाप ने सारे विश्व में से चुन करके अपना बनाया है। ये खुशी रहती है
మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరిలో కూడా బాబా సెలెక్ట్ చేసి మన అందరినీ బాబా తన బిడ్డగా చేసుకున్నారు. ఈ ఖుషి మీకు ఉందా? మిమ్మల్ని ఇంతమందిలో బాబా మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేసి తన బిడ్డగా చేసుకున్నారు. సంతోషంగా ఉన్నారా? तो इतने अनेक आत्माओं में से मुझे एक आत्मा को बाप ने चुना है. ये स्मृति कितना खुशी दिलाती है. ఇంతమందిలో బాబా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అట్లా అని మనసులో అనుకోండి. ఈ స్మృతి ఎంత ఖుషి ఇస్తూ ఉంటుంది. तो सदा इसी खुशी में आगे बढ़ते चलो. बाप ने मुझे अपना बनाया क्योंकि मैं ही कल्प पहले वाली भाग्यवान आत्मा थी. अभी भी हूँ, फिर भी बनूँगी. ऐसे भाग्यवान आत्मा हूँ. इस स्मृति से सदा आगे बढ़ते चलो. అంటే సదా ఖుషీగా ఉండండి. ఈ ఖుషీలోనే ఈ స్మృతిలోనే ముందు పోతూ ఉండండి. తండ్రి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను కల్పం ముందు కూడా పరమాత్మ బిడ్డ అయినాను, ఇప్పుడు కూడా అయినాను, తర్వాత కూడా అవుతాను. ఎంత భాగ్యవాన్ ఆత్మ నేను, ఇంత భాగ్యశాలి నేను సదా అయి ఉంటాను. అట్లా అని సదా స్మృతిలో ఉండండి. ప్రతి కల్పం భాగ్యవాన్ ఆత్మ అవుతాను నేను. మరి ఇంకొక పాయింట్, सदा निश्चिंत बन सेवा करने का बल आगे बढ़ाता रहता है. బాగా చెప్తారు, సదా నిశ్చింతంగా ఉంటే సేవా శక్తి ఏముందో దాని ఆధారంలో ముందు పోతూ ఉండొచ్చు. इससे क्या इसने किया या हमने किया, इस संकल्प से निश्चिंत रहने से निश्चित सेवा होती रहेगी और उसका बल सदा आगे बढ़ाता है. तो నిశ్చింత సేవాదారి హోనా అంటే ఎవరు చేస్తే ఏమి సేవలో మనం చేస్తే ఏమి ఇంకొకరు చేస్తే ఏమి, అయితే నిస్సంకల్ప స్థితి ఉండాలి, నిశ్చింతంగా ఉండాలి. ఈ సంకల్పం ఆధారంలోనే మనం ముందు పోవచ్చు. నిశ్చింత సేవాదారి కావాలి. మరి బాబా చెప్తారు, सेवा भी अनेक आत्माओं को बाप के स्नेही बनाने का साधन बनी है. देखने में बल कर्मणा सेवा है, लेकिन कर्मणा सेवा मुख्य सेवा से भी ज़्यादा फल दे रही है. బాబా చెప్తారు, ఈ కర్మణ సేవ ఎవరు చేస్తారు? బాబా స్నేహిగా చేస్తారు. అందరినే పరమాత్మ స్నేహిగా చేసేది ఏమంటే కర్మణ సేవ. చూసేదానికి కర్మణ సేవ అయితే భాషణ చేసే వాళ్ళకంటే ఎక్కువగా మంచి ఫలం ఇస్తుంది कर्मणा सेवा. कर्मणा द्वारा किसकी मनसा को परिवर्तन करने वाली सेवा అంటే कर्मणा సేవనే వేరే వాళ్ళ మనసుని పరివర్తన చేసే సేవ ఇది. तो उस सेवा का फल विशेष खुशी की प्राप्ति होती है. అందువల్ల कर्मणा సేవ చేస్తే చాలా స్పెషల్ సంతోషం మనకు प्राप्ति అవుతుంది. कर्मणा सेवा बल देखने में स्थूल आती है, लेकिन सूक्ष्म वृत्तियों को परिवर्तन करने वाली होती है. कर्मणा సేవ మనం చూసేదానికేమో బయట స్థూలంగా ఉంటుంది, అయితే సూక్ష్మంగా అందరి వృత్తిని పరివర్తన చేసేదానికోసం कर्मणा सेवा చాలా అవశ్యం. तो ऐसी सेवा के हम निमित्त है, इस खुशी में आगे बढ़ते चलो. ఇట్లా సేవ కోసం మన నిమిత్త అంటే అందరినీ పరివర్తన చేసానికోసం కర్మణ సేవ ఆధారంలో కూడా చేయొచ్చు. ఇట్లా సేవకు నిమిత్తంగా ఉన్నాను నేను అట్లా అని ముందు పోతూ ఉండండి. भाषण करने वाले भाषण करते हैं, लेकिन कर्मणा सेवा भी भाषण करने वालों की सेवा से ज़्यादा है, क्योंकि इसका प्रत्यक्ष फल अनुभव होता है. భాషణ చేసే వాళ్ళేమో చేస్తారు, కానీ కర్మణ సేవ భాషణ కంటే ఎక్కువగా పెద్ద ప్రాప్తి ఇస్తూ ఉంటుంది, ప్రత్యక్ష ఫల అనుభవం అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక పాయింట్ బాబా చెప్తారు, सदा पुण्य का खाता जमा करने वाली श्रेष्ठ आत्मा हूँ. ऐसे अनुभव होता है ये सेवा नाम सेवा, लेकिन पुण्य का खाता जमा करने का साधन है. सदा పుణ్యాన్ని అకౌంట్ని జమ చేసుకునే శ్రేష్ఠ ఆత్మలైన
నేను అదే అట్లా అని స్మృతి ఉందా, అనుభవం చేస్తారా? నేను పుణ్య ఖాతాని జమ చేసుకునే శ్రేష్ఠ ఆత్మ అట్లా అని. ఇది సేవ, పేరు ఏమో సేవ, అయితే వాస్తవంగా పుణ్యాన్ని జమ చేసుకునే సాధన ఇది సేవ. तो पुण्य के खाते सदा भरपूर है, ఆగే भी भरपूर रहेगा. ఇప్పుడు ఈ సేవ చేస్తే పుణ్యాన్ని అకౌంట్ బాగా జమ అవుతుంది, భర్పూర్గా ఉంటారు, ఇంకా కూడా ముందు సదా భర్పూర్గా ఉంటారు, నిండా ఉంటారు. तो इतनी सेवा करते, जितनी सेवा करते हो उतना पुण्य का खाता बढ़ता जाता है. బాగా చెప్తారు, మీరు ఎంత సేవ చేస్తారో అంత పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది. తో పుణ్య ఖాతా అవినాశి బన్ జాతా హై. ఈ కర్మణ సేవ అయినా సరే చేస్తూ ఉంటే పుణ్య ఖాతా జమ అవుతుంది, పుణ్య ఖాతా అవినాశి అయిపోతుంది. ये पुण्य अनेक जन्म भरपूर करने वाला है. तो पुण्यात्मा हो और सदा ही पुण्यात्मा बन औरों को भी पुण्य का रास्ता बताने वाले हो. బాగా చెప్తారు, ఈ పుణ్యం అనేక జన్మాని కోసం మన్నే భర్పూర్ చేసేస్తుంది. అందువల్ల బాగా చెప్తారు, పుణ్యాత్మ అయ్యేసి సదా పుణ్యాత్మ వేరే వాళ్ళని కూడా పుణ్యాన్ని దారి చూపిస్తూ పోతూ ఉంటాయండి. పుణ్యం ఎట్లా జమ అవుతుంది, సేవా ఆధార్లోనే పుణ్యం జమ అవుతూ ఉంటుంది. तो पुण्य का खाता अनेक जन्म साथ रहता है, अनेक जन्म माला माल बना देता है. तो इसी खुशी में सदा आगे बढ़ते रहो. పుణ్యాత్మల ఖాతా అనేక జన్మాలు వాళ్ళ వెంటనే వస్తూ ఉంటుంది. అందుకే బాగా చెప్తారు, అనేక జన్మ మీరు చాలా చౌకారు అయిపోతారు, సేవలో జమ అయిపోతూ ఉంటుంది. ఈ సంతోషంలో సదా ముందు పోతూ ఉండండి. మళ్ళీ బాగా చెప్తారు, सदा फॉलो फादर करने में तुरंत दान महापुण्य की विधि से आगे बढ़ रहे हो. బాగా చెప్తారు, సదా ఫాలో ఫాదర్ ఆధారంలో తురంత్ దాన్ మహాపుణ్యం. తురంత్ దాన్ అంటే బ్రహ్మ బాబా అన్నీ ఒక్క సెకండ్లో అన్ని దానం ఇచ్చేశారు, చెప్పిన వెంటనే అన్నీ ఇచ్చేస్తారు. ఆ విధానంలో ముందు పోయినారు. మనం కూడా ఫాలో ఫాదర్ చేసేది అంటే వెంటనే బాబా చెప్పిన వెంటనే చేసేసి అర్థం, అది తురంత్ దాన్. इसी विधि से सदा हर कार्य में लगाने से सदा ही बाप समान स्थिति स्वतः अनुभव होगी. ఈ విధ ఆధారంలో మన ప్రతిదీ శ్రేష్ఠ కార్యం ఆధారం దాంట్లో యూస్ చేస్తే అప్పుడు తండ్రి సమాన స్థితి స్వతः అనుభవం అవుతూ ఉంటుంది. तो हर कार्य में फॉलो फादर करने की आदि से अनुभव होती रहे. इसलिए अभी इसी విధి సే సమాన్ బన్నా అతి సహజ్ హై. అంటే ఫాలో ఫాదర్ చేస్తే తురంత్ దాన్ మహాపుణ్యం ఆ స్టేజ్ని అనుభవం చేస్తే ఈ విధానం ఆధారంలో బాప్ సమాన్ కూడా అయిపోతాం చాలా ఈజీగా. మరి దీంట్లోనే అన్ని విశేషతాలు కూడా వచ్చేసింది. ప్రతి కార్యంలో ఏ విశేషత కావాలి ఆ విశేషత దాని కనిపిస్తుంది. తో తండ్రి సమానం విశేష అనుభూతులు కూడా అలౌకికంగా అవుతూ ఉంటుంది, మరి వేరే వాళ్ళకి కూడా చేయిస్తూ ఉంటాం. అందుకే ఈ విశేషతాన్ని సదా ఈ విశేషతాది వరదానం స్వతः దొరుకుతుంది మనకు. సో ఈ విశేషత సదా కార్యంలో యూజ్ చేసి ముందు పోతూ ఉంటాయి. మళ్ళీ బాగా చెప్తారు, సదా పరివర్తన శక్తిని కూడా యథార్థ రీతి కార్యంలో యూజ్ చేసే శ్రేష్ఠ ఆత్మలైనారా. పరివర్తన శక్తి ఆధారంలోనే సర్వ ఆత్మలది ఆశీర్వాదం కూడా మనకు దొరుకుతుంది. ఆశీర్వాదం తీసుకునే పాత్ర అయిపోతాం. గాఢ అంధకారంగా ఉంది ఈ ప్రపంచం, దాంట్లో అందరికీ ప్రకాశం ఇవ్వాలంటే దాని ఆధారం పరివర్తన శక్తి, మరి అందరి మనసులో ఉండే ఆశీర్వాదం మనకు ప్రాప్తి అయ్యేది. ఇట్లా యథార్థ పరివర్తన కార్యంలో యూస్ చేయాలి. అప్పుడు అనేక ఆత్మల ద్వారా మనకు ఆశీర్వాదం ప్రాప్తి అవుతుంది. అందరి ఆశీర్వాదంతో మన జీవనం సహజంగానే ముందు పోతూ ఉంటుంది.
ఇట్లా ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. ప్రతి కార్యంలో కూడా సదా ఏముంటుంది, స్మృతిలో ఉండాలి. ఐసే దువాయి లేని కా కార్య కర్ని వాली ఆత్మ. ఇట్లా అందరు ఆశీర్వాదం తీసుకునే శ్రేష్ఠ ఆత్మ నేను అట్లా అని స్మృతిలో ఉండాలి. సో సదా ఈ స్మృతి ఉంటే ఏమంతం కార్యం మనం చేస్తాం, దాంట్లో అందరి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. అంటే పరివర్తన ఆధారంలో ఆశీర్వాదం దొరుకుతుంది. ఎంతో శ్రేష్ఠ కార్యం మనం చేస్తూ ఉంటాము, అంత అందరూ ఆశీర్వాదం. సో సదా స్మృతిలో పెట్టుకోండి. సబ్సే దువాయి లేని వాली ఆత్మా హూ మే. నేను అందరి దగ్గర ఉండి ఆశీర్వాదం తీసుకునే ఆత్మ, శ్రేష్ఠ ఆత్మ. అట్లా అని స్మృతిలో పెట్టుకొని పరివర్తన శక్తిని యథార్థంగా యూజ్ చేసి ఆశీర్వాదం తీసుకోండి. ఊరికినే ఆశీర్వాదం రాదు, మన జీవనంలో అంత పరివర్తన ఉండాలి. ఆ పరివర్తన శక్తి ఆధారంలోనే ఆశీర్వాదం దొరుకుతుంది. అచ్చా, మరి వరదానం. सदा एक रस संपन्न मूड रहने वाली పురుషార్థి సో ప్రాలబ్ధి స్వరూప్ భవ. అంటే సదా ఏకరస్ అవస్థలు ఉండేవాళ్ళు సంపన్న మూడ్ ఉండాలి. వేరే వేరే మూడ్ చేంజ్ చేసుకోకూడదు. సో అప్పుడే పురుషార్థి సో ప్రాలబ్ధ స్వరూపం కూడా ప్రాక్టికల్గా అనుభవం అవుతుంది. బాప్ దాదా वतन से देखते हैं कि कई बच्चों की मूड बहुत बदलते हैं. कभी आश्चर्य की मूड, कभी क्वेश्चन मार्क की मूड, कभी कंफ्यूजन की मूड, कभी टेंशन का मूड, कभी अटेंशन का मूड. लेकिन संगम युग की प्रारब्ध युग है, न कि पुरुषार्थी. इसलिए जो बाप के गुण वही बच्चों के गुण होनी चाहिए. जो बाप की स्टेज वही बच्चों की. यही है संगम युग की प्रारब्ध. तो सदा एक रस एक ही संपन्न मूड में रहना, तब कहेंगे बाप समान, अर्थात प्रारब्धि स्वरूप वाले. అంటే బాబా వతన్ నుంచి చూస్తూ ఉంటారు. చాలామంది బిడ్డలది మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కవి ఒక్కొక్కసారి ఆశ్చర్యాన్ని మూడ్, అయ్యో ఎట్లా జరిగింది ఇది ఎట్లా అని అడుగుతారు. ఒక్కొక్కసారి అనేక వేరే వేరే క్వశ్చన్స్ది మూడ్. ఒక్కొక్కసారి అయోమయం అయిపోతారు, కన్ఫ్యూజన్ మూడ్. ఒక్కొక్కసారి టెన్షన్లా వస్తారు, ఒక్కొక్కసారి అటెన్షన్లా వస్తారు. అయితే బాబా చెప్తారు, సంగం యుగం ప్రాలబ్ధి యుగం, పురుషార్థాన్ని యుగమే కాదు, సదా పురుషార్థమే కాదు, పురుషార్థం నుంచి ప్రాలబ్ధి కూడా అనుభవం చేయాలి. అందుకే తండ్రి గుణం ఏదో అది మన గుణం, తండ్రి స్టేజ్ ఏమో అది మన స్టేజ్. బాబాది ఎప్పుడు ఒకే ఏకరస్ మూడు ఉంటుంది. అదే సంగం యుగాన్ని ప్రాలబ్ధ్ తండ్రి సమానం మూడు, తండ్రి సమానం ఏకరస్ అవస్థలో ఉండి సంపన్న మూడు ఉండేది. తండ్రి సమాన్ ప్రాలబ్ధి స్వరూపుని అర్థం. మరి స్లోగన్, बाप दादा के हाथ में बुद्धि रूपी हाथ हो तो परीक्षाएं रूपी सागर में हिलेंगे नहीं. బాప్ దాదా చేతో మన బుద్ధి రూపీ చేయి ఉండాలి. అంటే సదా బాప్ దాదా ఎట్లా చెప్తారో అదే మనం ఆలోచన చేస్తూ ఉండాలి. అదే పాయింట్సే బుద్ధిలో ఉండాలి. అప్పుడు అనేక పరీక్షలది సాగర్ అంత పరీక్షలు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎప్పుడు షేక్ అయ్యలేదు, అలాడేది లేదు, స్థిరంగా ఉంటాం. మన బుద్ధి రూపీ చేయిని బాబా చేత ఇచ్చేస్తే మన పరీక్షలో స్థిరంగా పాస్ అయిపోతాం. అర్థమైందా? ఇట్లా ప్రాక్టీస్ చేయండి, సదా ఏకరస్ అవస్థలో ఉండి. ఓం శాంతి.
तन में चमकते तारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। परम प्यारे प्रभु पिता को हम तो अतिशय प्यारे हैं। परम प्यारे प्रभु पिता को हम तो अतिशय प्यारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। सृष्टि नाटक मंच पर करते हैं अभिनय हम यहाँ। सृष्टि नाटक मंच पर करते हैं अभिनय हम यहाँ। चांद सूरज तारे नभ से रोशनी करते जहाँ। चांद सूरज तारे नभ से रोशनी करते जहाँ। जय पराजय सुख दुख ये खेल लगते सारे हैं। जय पराजय सुख दुख ये खेल लगते सारे हैं। खेल लगते सारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। कर्म ही पूजा हमारी और सेवा साधना। कर्म ही पूजा हमारी और सेवा साधना। सांसों को प्रभु में लगाए रखना है आराधना। सांसों को प्रभु में लगाए रखना है आराधना। याचना क्या प्रार्थना क्या, प्रभु जो सब कुछ वारे हैं। याचना क्या प्रार्थना क्या, प्रभु जो सब कुछ वारे हैं। प्रभु जो सब कुछ वारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। कर्म योगी साथ प्रभु के
खेल जग का खेलना। कर्मयोगी साथ प्रभु के खेल जग का खेलना। और फिर हो कर के साक्षी कर्म अपने देखना। और फिर हो करके साक्षी कर्म अपने देखना। खिल रहे हम कमल जैसे सबसे न्यारे न्यारे हैं। खिल रहे हम कमल जैसे सबसे न्यारे न्यारे हैं। सबसे न्यारे न्यारे हैं। हम तो हैं एक आत्मा तन में चमकते तारे हैं। परम प्यारे प्रभु पिता को हम तो अतिशय प्यारे